ఓకే ఒక లేదనుకో నీ మేనేజర్ని అడుగును సార్ ఇట్లా నాకు అంటే మరీ ఫస్ట్ డే అవసరం లేదు ఒకరు అడిగినుకో జిఓఐ ఒకటి ఇంపార్టెంట్. జిఓఐ ఇచ్చాక ఎస్ఏపి బేసిస్ వాళ్ళే నీకు క్రెడెన్షియల్స్ ఇస్తారు, నీకు ఎట్లా యాడ్ చేసుకోవాలో తెలుసు న్యూ సిస్టమ్. ఓకే యాడ్ చేసుకొని లాగిన్ అవుతాం అనమాట. లాగిన్ అయినాక నీకు ఈ ఆథరైజేషన్స్ ఈ రోల్స్ ఇవన్నీ నీ మేనేజర్ డిసైడ్ చేసుకుంటారు అనమాట, ఈయనకి ఏం ఇవ్వాలని చెప్పి. సో ఇచ్చేసాక నువ్వు జస్ట్ ఓపెన్ యూర్ ఆర్ఎస్ఏ వన్ ఆల్ ది స్టఫ్. ఓకే ఓకే ఆథరైజేషన్ అందుకని చెప్పేసి నేను మాక్సిమం గా సాటర్డే సండే నీకు 90% పోర్షన్ కంప్లీట్ చేసి పడేస్తాను. ఓకే ఓకే కంప్లీట్ చేసేది అనుకో నువ్వు అక్కడ వెళ్ళినాక హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా అదే మినిమం ఏదో ఒకటి అది చెప్తే అదే 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 సేమ్ ఇదే ఉంటుంది. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో సో వాళ్ళు అడుగుతారా నీ పక్కన కొలీగ్స్ ఏంటి ఈ నైట్ డిస్కస్ చేద్దాం లేకపోతే ఒకసారి రియల్ టైమ్ గా అంత నైట్ డిస్కస్ చేసుకుందాం. నైట్ చేసి ఇప్పుడు డిఎస్ఓ అయిపోతే డిఎస్ఓ ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే డిఎస్ఓ సో వెన్ దిస్ ఇన్ఫో క్యూబ్ ఇస్ కమింగ్ ఇన్ టు పిక్చర్. సో ఇన్ఫో ఇది లైక్ ఒకటి అది ఏం లేదండి, లైక్ ఈ మెటీరియల్ నెంబర్ ఉంది కదా టెక్స్ట్ విత్ అదే మాస్టర్ డేటా విత్ టెక్స్ట్. అవును దాంట్లో లైక్ నేను మనమేమో 20 ఇచ్చాం కదా క్యారెల్ లెంత్ అది 20 షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాను అనమాట. నేను 30 షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. అదేమవుతుందంటే లైక్ సోర్స్ కి టార్గెట్ కి డేటా ఫుల్ గా లోడ్ అవ్వదు అని చెప్పి వార్నింగ్ ఒకటి చూపించిందండి. అది మార్చడం ఎట్లాగా మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయింది అంతే. ఇంకా అప్పుడు ఏం చేయాలంటే మెటీరియల్ నెంబర్కి వచ్చి ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సింది నువ్వు. ఇంకా అందుకని చెప్పేసి సోర్స్ డేటాని పర్ఫెక్ట్ అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ఇక్కడ నాకేంటి సమ్ క్లోజ్ టు 6 క్యారెక్టరిస్టిక్స్ ఉంది కదా మెటీరియల్ నెంబర్ లో. ఓకే అందుకని చెప్పేసి నేను ఏం చేశాను ఇన్ ద ఫ్యూచర్ మే ఇంక్రీజ్ కదా, అందుకని చెప్పేసి మాక్సిమం 10కి వెళ్ళాను అనమాట. సో డిస్క్రిప్షన్స్ యూ కెన్ గో విత్ మాక్సిమం నంబర్స్ నో ప్రాబ్లం, బట్ విత్ రెస్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ కీస్ అనుకోండి డిస్క్రిప్షన్ లోనే అండి నాది 20-30లో ఉన్నది. ఒకసారి నా స్క్రీన్ చూస్తారా నా దాంట్లో? సరే ఓకే. సో రేపు మార్నింగ్ నీకు రేపు నైట్ కుదరదు కావచ్చు కదా క్లాస్ కి రావడము? రేపు నైట్ వస్తానండి, అంటే ఈ టైంకే కదా, అదే ఐ మీన్ ఇంకా 1 అవర్ ముందు. కాదంటే నా నైట్ నేను అనేది నీకు మార్నింగ్. రేపు వస్తానండి. ఎప్పుడు నీ ఆఫీస్ ఎప్పుడు ఎన్ని గంటలకి? రేపు మాకు థర్స్డేనే కదా, నాది ఫ్రైడే అండి. అచ్చా 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 ఓకే 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 గాట్ ఇట్ ఓకే 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 సరే సరే రేపు వస్తే రేపు మార్నింగ్ ఈవినింగ్ కి నీకు మ్యాక్సిమం సెట్ చేసి పడేస్తాను నేను ఇంపార్టెంట్ యాక్టివిటీస్. ఓకే రేపు మాకు మార్నింగ్ ఉంటే మీ నైట్ క్లాస్ వస్తుంది. లైక్ ఇది వస్తుందండి, ఇది చూపిస్తుంది అనమాట. ఏం లేదు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేమో బై డిఫాల్ట్ ఎస్ఏపి ఇచ్చింది కదా 0TXCSH అని చెప్పేసి, దాని లెంత్ 20 ఉంది. ఇక్కడ నువ్వేమో 30 అంటున్నావు కదా, అందుకని చెప్పేసి నీకు వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది అనమాట. నువ్వేమో 30 లోడ్ చేస్తున్నావు. సో ఒకవేళ నిజంగానే దీనికి 30 వాల్యూ ఉంది అనుకో, అప్పుడు ట్రంకేట్ అయిపోయి ఓన్లీ 20 వాల్యూస్ లోడ్ అవుతాయి అని చెప్పేసి నీకు వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది అనమాట. ఇది పెంచడం ఎట్లాగండి మరి ఇప్పుడు? అది నువ్వు పెంచలేవు, ఎస్ఏపి డిఫైన్డ్ ఆబ్జెక్ట్ కదా. ఓకే ఓకే పెంచడం కాదు తగ్గించడం నేర్చుకో. సో డిస్క్రిప్షన్ మెటీరియల్ డిస్క్రిప్షన్ మీద దాన్ని 20 చేసి 20 చేసే, లేకుంటే కీప్ ఇట్ యాజ్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ ద ఫ్యూచర్. అంటే అట్లాంటప్పుడు నువ్వు ఏం చేయాలి ఇక్కడ అంటే ఒక్కసారి నీ మెటీరియల్ నంబర్కి వెళ్ళు, డబుల్ క్లిక్ చేయి మెటీరియల్ నంబర్ మీద. అట్లాంటప్పుడు నీకు కంపల్సరీ 30 ఆర్ అబోవ్ వస్తున్నాయి. సో మాస్టర్ డేటా విత్ టెక్స్ట్ వెళ్ళు, ఇక్కడ నువ్వు మీడియం టెక్స్ట్ ఆర్ లాంగ్ టెక్స్ట్ యూజ్ చేసుకో. ఓకే సో షార్ట్ టెక్స్ట్ అంటే లెంత్ 20, మీడియం అంటే 30, లాంగ్ అంటే 40. మీడియం ఓకే, లాంగ్ ఓకే. సో క్యాన్ ఎగ్జిక్యూట్. ఓకే
Yes. ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ రా, ఒక్కసారి ఇప్పుడు ఏం ఓపెన్ చేయకు, ఒకసారి మొత్తం RS7 ఫ్రెష్ జాయిన్ గా మళ్ళీ రిఫ్రెష్ చేసి సిస్టమ్. ఇక్కడ NRS అని కొడితే వస్తుందండి డైరెక్ట్ గా? వస్తుంది, అక్కడ కూడా వస్తుంది. బట్ బెటర్ థింగ్ ఏంటంటే రిఫ్రెష్, టోటల్ రిఫ్రెష్ బ్రాండ్ న్యూ ఓపెన్ చేసాం అనుకోండి. ఇప్పుడు చూడండి, సిన్స్ యువర్ చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ యువర్ మెటీరియల్ నంబర్, ద రెస్పెక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ DTP విల్ గో ఇన్యాక్టివ్. అచ్చా, ఇక్కడ అవ్వలేదా? ఓకే, యూజువల్లీ అవుతుంది. సో ఇక్కడ చూసారా? సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాపింగ్ దిస్ మెటీరియల్ డిస్క్రిప్షన్ టు 20, మేక్ ఇట్ టు MD, మీడియం డిస్క్రిప్షన్. సో చేంజ్ మోడ్కి వెళ్ళు, చేంజ్ మోడ్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్. టాప్ లో బటన్ ఉంటుంది కదా, యాక్టివేట్ బటన్ పక్కన, అట్లా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఈ మ్యాపింగ్ ఇక్కడ తీసేసి దానికి పెట్టేసి డిలీట్, రైట్ క్లిక్, డిలీట్. ఇప్పుడు యాక్టివేట్ చేయి, వరంతి చెప్తున్నాను. ఓకే ఓకే, ఒక్క నిమిషం అబ్బా, నేను కాల్ మాట్లాడుతాను. ఓకే, యా యా. సో మెటీరియల్ డేటా ఎప్పుడు లోడ్ చేసుకున్నా కూడా సింపుల్ గా దాని టేబుల్కి వెళ్ళి చూసుకో. ఇక్కడ డిస్ప్లే డేటా రాదండి పైన? రాదు. ఇంకోటి లేకుంటే ఇక్కడ మెయింటైన్ మాస్టర్ డేటా ఉంది కదా, అక్కడికి వెళ్ళు, దాన్ని క్లిక్ చేయనా? సో అదైనా పర్లేదు. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే, మాస్టర్ డేటాకి SAP has given you an advantage of adding the master data directly into your system. ఓకే, సో నేను చూపిస్తాను. ఇది క్లోజ్ చేయి, విండో ఏంటి. సో మెయింటైన్ కొట్టావా? తర్వాత చూసుకుంటావా? ఇప్పుడు చూస్తావా? అంటే కొడితేనే ఓపెన్ అయిందండి, అది కెనాట్ ఓపెన్. సరే, నా సిస్టమ్ లో చూపిస్తాను చూడండి. యా యా, ఓకే. Okay, so right click on the material number, maintain master data. You can see the table. So usually that is a procedure we need to follow whenever we want to load the data with respect to the master data, or otherwise you can create your objects directly over here also, the records. Okay. You can delete them, you can change them. This is the only option given to your master data objects only, not for your transaction data. Okay. Okay, now I want to create a new one, so click on the create button. Now for example, 1, 2, 3, 4, 5. Okay. Now the short description is some A, B, C, D, for example. So click on capitals. Okay. So A, B, C, D. Now click on OK. Now you can see your new record. So just save it. That's all. Okay. But highly not recommended. Okay. Why? Because మనకు ఒక ప్రొసీజర్ లో వచ్చింది అనుకో, అర్థం ఏంటంటే అది ఒక ఫ్లో ఉంటుంది కదా, అక్కడ ఎట్లా వస్తుంది, ఎలా ఏమవుతుంది అని చెప్పేసి. ఇది నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు కదా. ఇట్స్ కన్ఫ్యూజన్, అసలు ఈ రికార్డ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. బట్ హైలీ నాట్ రికమెండెడ్. ఓకే, యా. సో లెట్ us take into the consideration of the topic called data store object, one of the most also widely used. So whenever we want to load the transaction data, this info cube is coming into picture, right? In the same fashion,
we have another type of info provider called the DSO, data store object. So Okay. I want to load the same transaction file what we loaded yesterday into my BWBA system. Assume. Okay. Okay. So whenever you get a file, what is your first requirement? You need to first of all understand what are the different types of info objects, Yeah. what are the different types of data these guys are storing, all this Yeah. stuff, right? Once it is done, you would be creating a document of understanding all the info objects. Yeah. Okay, but in this case, I want to load the same file, right? So no need to create anything again. You can just reuse your objects. Okay. So every object is available. I want to load the same file. Then, but this time I want to take into consideration the DSO. So let us see how this DSO need. Yeah, how it's now voice my voice, Harish. Yeah, it's fine. అంటే ఇంక్రీజ్ అయిందా ఇప్పుడు ఏమైనా వాల్యూమ్ అదే ఉందా? No, it's the same. అలాగే ఉందండి. అలాగే ఉంది ఎందుకంటే నేను ఇక్కడ ఇంక్రీజ్ బటన్ చేశాను. యా ఓకే నో ప్రాబ్లం. నౌ సో ది సేమ్ ఫైల్ రైట్. సో earlier how you create info cube, the same fashion we need to create our DSO also. So right click on my DSO. Info area. Okay. Sorry, info area, and click on the option called the create data store object. Okay. Now ZDSO, okay, underscore Hari. Now DSO for Hari. Okay. Okay. Now click on the create button. It is telling me that it should be between anywhere between just 3 and 8 only. So 8. Okay. So click on the create button. Now, this is how the structure of your DSO should look like, will look like. Info cube, when I was creating the info cube, I was seeing the dimension tables plus key figures, right? So where I was adding all my characteristic info objects in the dimension tables and all the key figures in the key figure box. Okay. Whereas my DSO is quite opposite. Here my DSO is like a simple flat table structure. Okay. So if you go and refer any table, what does your table consist of? Person. The first columns would be the primary keys, or if at all I have more than one key, that it is called as composite. Composite key. Okay. So composite keys place all the other fields. For example, I have a table called employee, employee ID, employee name, employee salary, employee date of joining, for example. So here employee ID is the primary key, and all the other fields are normal fields, right? Yeah. So here also the same concept. My DSO in BW is a simple flat table structure. So in your table, whatever the primary keys are there, composite keys they are there, you would be adding them over here. And all the other fields, irrespective of their key figures or whatever they may be, okay, you would be adding them to the data fields. So simple table structure. Here in the data, in the key fields, I can have a maximum of 16 key fields only. Why? Because that is the restriction given by database, right? So every table can have a maximum of 16 tables. My DSO is also a simple table, flat table, 2 by 2 structure. Then that's the reason my key fields can have maximum of 16 key fields only. Okay? Okay. Now in this respective file, if you observe, what is your primary keys? So on which date, which customer has purchased what product, what is the quantity that has been generated, what is the revenue that has been, what is the quantity that has been purchased, what is the revenue that has been generated. Okay. Now out of all of these columns, these three are unique. So whenever the customer is coming to my store and purchasing some product on respect to date, so these three are unique, right? So these three I would be considering them as my primary keys or some composite keys in this respective table, and all the things are normal keys. Okay, but basing on these things already, the info objects are available in my file, right? Info objects are available. Then these three are the key fields, data fields, right? Yeah. So now I would be adding them to the key field section, and all the things are data field section. Now same like my info object catalog is available over here. Click on it, which is show me all my objects. So what is my first object? Transaction date, customer number, material, right? And these are my key fields. So what I will do is open the characteristics, add those key fields into the key fields box. So transaction, where is transaction date? Last but one. Yeah. Customer number, okay. Yeah. Material number.
So at a time we can select 3, no problem. Okay, Yeah. save your By time. holding control. Control mouse button, that's it. Yeah. Okay, now all my key fields are ready. Whatever the other fields are there, irrespective, here no kind of characteristic or key figure or time characteristic, no variance at all. Like how did you choose these 3 only as key fields? Depending on the uniqueness. For Okay. example, if I have a table, okay, employee number is the primary key, right? So Yeah. here I would be adding only employee number in the key field. That's Okay, it. okay, got it. Yeah. So in our last class, when I was referring to the SAP ECC scenario, in that BS ID table, I was seeing some 10 fields, right? 10 key fields. Yeah, got it. Yeah. When you want to do the reporting on top of, so I'll just show it right now. So now you can easily understand. Now go to your RS7. So what was the DSO on the day what I worked on? Info area for Sai. No, yeah, info area for site, that's okay, but I was asking the DSO name. So it was 0FI, okay. Underscore AR underscore O03. Okay. This was the DSO name, okay. So now DSO data store object. Now search button. Now you can see this was the same object, right, on the day we worked on. Yeah. Now if you go and see key fields and the data fields. So these are nothing but these are all nothing but where in the table the keys are checked over there. అర్థమైందా హరీష్? టేబుల్ కీ సెర్చ్. ఓకే. ఒక్క నిమిషం డౌట్ ఉంటే అర్థం కాదు కాన్సెప్ట్. I log into my SAP ECC. Okay. So Jack. Okay. SC11 BS ID, same table, yeah? Yeah. So, okay. If you observe your table, this table consists of a set of composite keys using which you uniquely identify your record. So this company code. Yeah. So here whatever you see here, this is how a table will look like in SAP ECC. Okay. And whatever you see that has been checked over here, that is called as key fields. Okay. Or primary. Yeah. If I have more than one primary key, what is that key called as? Composite key, right? Yeah. This entire set of keys are called as composite keys. Okay. Now, for example, you got a requirement to do the reporting on top of this table. So, how many tables are there? How These many are restricted to 16, right? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? కొన్ని ఉన్నాయి కదా? Yeah. 2 ఇక్కడికి ఎండింగ్ అయిపోయింది అంతే. Yeah. ఇక్కడ ఉంది నార్మల్. Yeah, I am just asking. Yeah, okay. 16. Here also the same thing. Yeah. Now, out of your 187 fields, these are all your key fields. If I talk in some DSO terminology, Okay. and all other fields, irrespective of whatever they may be, those are called as my data fields. Okay. Here also I am applying the same logic. I am assuming that these are all unique, right? So Yeah. every date, which customer, what product he has purchased. Okay. Yeah. So unique, right? So that's the reason in my example, I am considering them as key fields and all other fields as the data fields. Yeah. అర్థమైందా? Yeah. Got it. Yeah. Okay. Close it. Yeah. Now in the same fashion. So now all the other fields I am adding to the data field section. What are the other fields I am remaining? Quantity and revenue, right? Yeah. So, but those are available. Okay, close it. Okay, so go to your key figures. So quantity, revenue. So you only crashes in data fields. Okay, done. And when I was constructing my info cube, if you remember, I was using the time characteristics also. Data, what is called the Yeah. 0 calendar year, 0 calendar month. If you want to use them, you can use here also. Okay. But you can add them into data field section. So, but those are not available in my info object catalog, right? Yeah. So what you can do, right click on your data fields box and info object direct input. Okay. Available over it, just drag and drop. Not available in some other location, then you can happily just use this option. Enter. Done. So అర్థమైంది కదా, key fields plus data fields. Same like table concept. Yeah.
Okay, then with this we are done with the construction of the structure of our DS. ఓకే దెన్ సో ఇది కూడా అంతే, కీపింగ్ ఇన్ అవర్ సోర్స్. ఇక్కడ మనకి ఏమేమి ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో వీటిని బేస్ చేసుకుని మనం కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు నీకు ఆ టేబుల్ మీద చేయాలనుకున్నాం అనుకో, ఆ టేబుల్లో అడుగుతావు మేనేజర్కి వెళ్ళి, బాబు నీ దగ్గర 187 ఫీల్డ్స్ ఉన్నాయి, బట్ ఆర్ యూ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ద 187 ఫీల్డ్స్, రిపోర్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ దోస్ 187 ఫీల్డ్స్? నో, రైట్? యూజువల్లీ ఎవరంత అన్లే చేయరు. సో వాడు ఏమంటాడంటే, అవును నాకు ఇన్ని అవసరం లేదు, సో నీకు ఏమేమి కావాలో చెప్పు అని చెప్తాం అన్నాడు. మన టేబుల్లో మన టేబుల్ స్ట్రక్చర్ ఇచ్చేస్తాం మనకి, వాడు హైలైట్ చేసి ఇచ్చేస్తాడు కదా. వాటిని బేస్ చేసుకుని దానిలో ఏవైతే కీస్ ఉన్నాయో అవి కీ ఫీల్డ్స్ లో పెట్టేస్తామో, ఆల్ అదర్ ఫీల్డ్స్ రీప్లేస్ ఇన్ ద డేటా ఫీల్డ్ సెక్షన్. ఓకే, దెన్ గో అండ్ యాక్టివేట్ యువర్ డిఎస్ఓ. దట్స్ ఇట్. So my DSO is ready. So expand your screen now. Now we can see your DSO structure over here. ఓకే Okay. So my target is ready. What is my next step? సోర్స్ Data source, right? Data. So we need to get our data source. Yeah. So go to our data sources. And the same Z flat పిల్ల ఉన్నాం కదా, సో అవే కనబడతాయి అనమాట. Yeah. ఓకే, వేరే ఏమైనా చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి ఆ సిస్టమ్ చేంజ్ చేస్తుంటే వాళ్ళ డేటా Okay, సోర్స్. okay, yeah. Got it. Okay. Yeah. Now application component for addition. Now here with the same file structure, I have an already existing data source, right? Yeah. Which I use for the info cube. So if you want to use it, you can use this also. Or if you want to create the same thing, then what I can do? Right click, make a copy of this one, Okay. rename it, and use it in your flow accordingly. Okay. Okay. So here, in my case, I want to use the same thing. Okay, then what I can do? Here the target is ready, here the data source is ready. So what is my next step? Info package and transformation after that info package. Yeah, transformation first establish the connections, then load the data. Okay. Yeah. So copy your data source name, go Yeah. to my info provider. ఇక్కడ కూడా నువ్వు ఇన్న ఇన్ఫో క్యూబ్ లో ఇవన్నీ ఏం చదువుకున్నావో Yeah. అవన్నీ ఇక్కడ కూడా అప్లికబుల్. సో రైట్ క్లిక్ ఆన్ డిఎస్ఓ, సి డిస్ప్లే, చేంజ్, కాపీ, డిలీట్, డిస్ప్లే డేటా ఫ్లో, కాపీ డేటా ఫ్లో, జనరేట్ డేటా ఫ్లో, ఆబ్జెక్ట్ ఓవర్ వ్యూ, మేనేజ్, డిస్ప్లే డేటా యాక్టివేటర్. ఓకే, క్రియేట్ ట్రాన్స్ఫర్మేషన్, క్రియేట్ అన్ని అవే ఉంటాయి. అందుకనే ఇది చదువుకున్నాను అనుకో, ఇది కూడా అన్ని వస్తాయి అనమాట. Yeah. నా క్రియేట్ ట్రాన్స్ఫర్మేషన్ కదా, సో క్రియేట్ ట్రాన్స్ఫర్మేషన్, నా గివ్ ద డీటెయిల్స్. Okay. Now we can see the transformation has been created by the system. Okay. And you know what? You can see the referential integrity in the transformation option. Yeah. So for which objects this object would be getting highlighted? Sorry. For which objects this option will come? Master data objects. Master data. At the same time, if you observe, against your UOM, against your currency key also they are getting populated. Yeah. So why means here, if I go to our basics again, if you go to our basics again, I was telling you, whenever you want to use any kind of UOM, it should be from the T0068 table only. Okay. Whenever you want to use any kind of currency keys, it should be from the TCURC table only. Correct? Yeah. Okay. So, అంటే ఇక్కడ ఏంటంటే బై మిస్టేక్ నన్ను చేసినట్టు టైప్ ఆఫ్ మిస్టేక్ చేసావు, ఇక్కడ టైప్ ఆఫ్ మిస్టేక్ చేసావు అండ్ యూ లోడ్ ది డేటా. ఓకే, Okay. బట్ సమ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ లోడ్ చేస్తావు కదా, అందుకని చెప్పేసి ఇవి చెక్ చేసాం అనుకోండి, ఎవ్రీ టైమ్ యూ లోడ్ ఇట్ విల్ గో అండ్ క్రాస్ చెక్ ఇన్ యూర్ రెస్పెక్టివ్ టేబుల్. సేమ్ సేమ్ మన కస్టమర్ నెంబర్ ఎలా చెక్ చేసుకుంటుందో ఆ Yeah. కీ ఉందా ఉంది, లేదు అన్నది అనుకోండి, అది నీకు ఎర్రర్ మెసేజ్ చూపించేస్తాను అన్నమాట. Okay. ఇది చెక్ చేయలేదు అనుకోండి, బ్లైండ్లీ ఇట్ విల్ లోడ్ ఆల్ ది డేటా. Okay. Okay, so that is important. Now, if you remember, what was the source object where I was connecting this calendar month and calendar year? Transaction date. Transaction date. Here also the same logic. Yeah. So map the transaction date to the calendar month to the calendar year as well. Yeah.
Okay, done. Then go and activate your transformation. Okay, that's it. Yeah. And whenever you yeah, done. Okay, now go and execute, expand. Now you can see the entire flow is ready. Entire Yes. flow is ready. Info Because package. this was an already existing data source, right? The info pack is also ready. If you create a new one, new info package we need to create. So we can Why the info package is already there? yes, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా సోర్స్ యూజ్ చేసుకుంటున్నాను కదా ఇక్కడ. Oh, okay, okay, yeah. ఇక్కడ నా ఇన్ఫో క్యూబ్ కోసం నేను ఏమైతే క్రియేట్ చేసుకున్నానో అదే యూజ్ Yeah. చేసుకుంటాను. Yeah, yeah. అందుకని చెప్పి ఎంటైర్ సెటప్ రెడీగా ఉందన్నమాట నాకు ఇక్కడ. Okay. ఇఫ్ మరి కొత్త క్రియేట్ చేసుకుంటే కొత్తగా ఉండదు, కొత్తగా చేసుకోవాలన్నమాట. బట్ డిటిపి ఉండదు. డిటిపి ఇప్పుడు క్రియేట్ చేస్తాం కదా Okay. డేటా సోర్స్ చేసో, అందుకని చెప్పి డిటిపి యూ నీడ్ టు క్రియేట్ బై యువర్ సెల్ఫ్. Okay. మనం ఇన్ఫో అది డేటా సోర్స్ లో కాపీ చేస్తాం కదా, అది పేస్ట్ చేసేది ఇన్ఫో ప్యాకేజ్ లోనే కదా. టెక్నికల్ నేమ్ కాపీ పేస్ట్. ఇన్ఫో ప్యాకేజ్ జస్ట్ లోడింగ్ ఉన్నప్పుడే పిక్చర్ లోకి వస్తుంది, అంత ముందు రాదు అసలు సినిమాలో. ఓకే, అది ఇన్ఫో డేటా సోర్స్ లో కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేస్తామండి? అది నువ్వు కాపీ చేయగానే ఆటోమేటిక్ గా నీ సేమ్ ఇది యాక్టివేట్ చేసి చెప్తాను నాకు. Yeah. నీ సేమ్ అప్లికేషన్ కాంపౌండ్ లోనే స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కాపీ చేయాలి కదా నేను, Yeah. రైట్ క్లిక్, ఓకే కాపీ. అది కాపీ అనగానే ఇది ఎగ్జిస్టింగ్ వన్, నీకు కొత్తగా ఏం కావాలి బాబు అంటది. కాదు కాదండి, మనం టెక్నికల్ నేమ్ కాపీ చేస్తాం కదా. నేను చెప్తాను ఒక్క నిమిషం మాకు. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకొక కొత్తది క్రియేట్ చేయమన్నాను ఇక్కడ. Yeah. సేమ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. మీరు ఇది చేయగానే ఏమవుతుందంటే, ఓకే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ యూజ్ చేసుకుందాం అనుకున్నారు. సో వన్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే బట్ గో అండ్ యాక్టివేట్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, in the same application component a new data source got created, ఓకే, okay, with your new technical name. What is your new technical name? వన్ విల్ బి దేర్ ఎక్స్ట్రా. One. So one తో వచ్చేసింది అనమాట. Yeah. అంటే సేమ్ అప్లికేషన్ కాంపోనెంట్ లోనే స్టోర్ అయిపోతుంది, బట్ యాక్టివేట్ చేయాలి. మీ డౌట్ క్లియర్ అయిందా? Yeah. అంటే నేను అసలు అడిగింది లైక్ ఇది కాపీ చేస్తాం కదా మనం ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత టెక్నికల్ నేమ్ ని వేరే దగ్గర అవును. క్రియేట్ చేసుకుంటాం అనండి. అది నాకు అర్థం కాదు, ఏంటంటే మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఈ ZDS అనేది కాపీ చేస్తాం కదా జస్ట్ మనం వేరే దగ్గర పేస్ట్ చేయడానికి. అవును, అది ఎక్కడ పేస్ట్ చేస్తాం మనం? లైక్ రిఫరెన్స్ ఎక్కడికి ఇస్తాం అనేది? డిఫరెన్స్ కి కాదబ్బా, నువ్వు దీన్ని ఎందుకు కాపీ చేస్తున్నావు? యాక్చువల్గా ఏంటంటే నేను మళ్ళీ చూపిస్తాను నాకు. ఓకే. నా ఇంటెన్షన్ ఏంటి, ఇది నా డేటా సోర్స్ ఇక్కడ ఉంది, యా నా డిఎస్ఓ ఇక్కడ ఉంది. ఐ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్ బిట్వీన్ దీస్ టూ ఆబ్జెక్ట్స్ కదా. యా అప్పుడు నేను ఏం చేస్తున్నాను, రైట్ క్లిక్, గో టు క్రియేట్ ట్రాన్స్ఫర్మేషన్. యా నా టార్గెట్ డీటెయిల్స్ అవుతుంది, నా సోర్స్ డీటెయిల్స్ పేస్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే యా గాట్ ఇట్ అండి. యా అర్థమైంది. నేను ఇదే అండి, ఇది ఎక్కడ పేస్ట్ చేస్తాం గుర్తు స్ట్రైక్ అవ్వాలి ఒకసారి. ఓకే అండి, థ్యాంక్ యూ, అర్థమైంది. సరే, ట్రావెల్ చేసి వచ్చావు కదా, కొంచెం అట్లే ఉంటది. సరే, నాకు కూడా పిచ్చెక్కుతుంది మార్నింగ్ నుంచి 6 to 7:30, 7:30 to 9, 15 minutes బ్రేక్ తీసుకుని మరి అన్ని స్టార్ట్ చేస్తున్నాను. సరే, విల్ కంటిన్యూ నా. సో దిస్ ఇన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా సోర్స్ కదా, జస్ట్ ఐ వాంట్ టు క్రాస్ చెక్ వెదర్ ఎనీ డేటా ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్. ఓకే, ఎందుకంటే నేను లోడ్ చేశాను కదా, డేటా ఉంది ఆల్రెడీ. ఓకే, సార్ ఐ జస్ట్ got deleted. Okay, now my entire flow is ready. Now I want to load the data. Okay, now I want to load the same file, for example E001 some 2 all this stuff. Okay, Okay. now this is something like 120, just like 140, something like this. Okay, then save it with respect to today's data. So what is today? Some 26th February. So 26th February. Okay, desktop, save it. Okay, now cancel it. Okay, done. Everything is ready. Now what is stopping you? Just go and starting your load. So first we'll run the info package and load into the data source level. Yeah. So go to extraction and start your job. So pick up your file. Yeah. So where is my file? Transactions 26. So I'll just do one thing. I'll just delete all my older files. Okay, done. Then only one file. So 26. Okay, fine. 3 records are there, right? So Yeah. go to schedule and start your job. ఓకే. Now remember my decision. Allow please.
Now monitor. You can see those 3 records. So 26, the 3 records got loaded. Yeah. If you want to see your data, so go to PSA and you can check your data here. Done. Perfect. Okay. Now, what is your next step? Run your DTP. What your DTP will do? It will read the data from the data source and put into your my DSO. Yeah. Right? Target. So execute. Execute. Yes. So yes, refresh. Okay. Done. Every object is ready. Yeah. Go to your target. My DSO also contains a manage button which shows me all my requests. Now you can see the request has been loaded. The 3 records has been added. Okay. Okay. Now right click on your DSO. Display data. Field selection for output. All characteristics. Execute. Execute. Huh. No data. But it was clearly showing me 3 records I have loaded. Yeah. Okay. So what is the difference is whenever I load the data into my DSO, I need to follow some extra step. Then only the data is available for reporting. Otherwise, no. If you go to your info cube, whenever you load the data, okay, you can see a symbol over here called this one. Yeah. Request is available for reporting. Okay. The second column. But the same thing if you see over here, manage button DSO, you can see that that column is empty. Request available for reporting, that is space. Okay. So which means whenever you load the data, you need to do some extra step called as activation of the data. So whatever the request you have loaded, select that request and you click on the activate. Okay. Okay. So now see the magic. She will ask you to start your job. So select it and start your job. Okay. So this step is mandatory. Okay. Only for The DS. data will not be available for reporting. Okay. So is it one time or every time? Like whenever? Every time, whenever you do, you need to perform this activity. Okay. When if you update also. Whatever. Okay. Anytime loading, this step is mandatory. Okay. So this activation step will take 1 or 2 minutes depending on the amount of data involved. Okay. If you want to see what's happening in the backend, click on the jobs button. Okay. So this is the job generated to activate the data. Now click on the execute. The job finished. Okay. Now go back. Once you see this finish message, if you refresh over here, you can see that request is also gone. Just cancel this window. Okay. Go back to your manage button again after activation. Now we can see this symbol. Yeah. Okay. Got it. Okay. Now we can see. Now go to display data. Field selection, same screen. Field selection for output. Yeah. Select all characteristics. Execute. Execute. The same data has been loaded. So 100, 120, 140. Okay. Perfect. So this is one of the important step in your what is called your DSO. Okay. Now I want to delete the entire data. So select your DSO. Right click, delete data. So what it will do? Same like your info cube, it will going to delete all the data. So yes. Okay. Since you deleted the request, so now go to your manage button. Okay. Now, since you deleted the request in the DSO, what is the status of the request in the data source? Pending. Yeah. Okay. Pending to be loaded into the target. Okay. Now, when I rerun the DTP, what it will do? It will again take into consideration the request and load into the target. Yeah. Okay. So execute it. Yes, please. Now go to target, go to manage button, and you can see your request. What is my next step? Activate. Select it and activate. Before activation, I'll do one thing. Go to a table, go to contents tab over here, and you can see 3 tables over here. So every DSO consists of 3 tables: new data table, active data table, and a change log table. Okay. Okay. So whenever you load the data, so and see the naming convention for the tables. When you click on the new data, you can see what is this one, entire middle one. ZDSO underscore har is nothing but your DSO technical name. Okay. So any table starting with /BIC/A followed by your DSO name followed by 40, that is referred as a new data table. Okay. Okay.
and go and see the number of entries, 3. Okay. Okay. Now go back. Now go to your active data table. Here also the same tradition. Slash BAC slash A followed by your DSO name followed by 0. 00. Earlier case 40, here 00. This is called as active data table. Okay. Okay. Go back. And how many Now go entries to will be there? Huh? In active data? Yeah, I'll show you. I forgot actually. So number of entries 0. Okay. Because it is not at active, right? I'll tell you. I'll tell you next 5 minutes. Oh. Okay. Now if you refer to your change log table, you can see a random number generated by the system, which means here no standard naming convention followed, like your PSA table. Okay. PSA table కూడా స్టాండర్డ్ నేమింగ్ కన్వెన్షన్ ఏం లేదు, ఏదో ఒక ర్యాండమ్ నంబర్ వస్తుంది అనమాట. ఇది కూడా అంతే. But whereas your new data table and the change log table will follow some tradition. Okay. Okay. So done. So this is how we can just work with a the different tables are there. And if you refer to the change log table also, the number of records are 0. Okay. So what do you understand by this is when I load the data, but not yet activated, okay, which means when I load the data would be available in the new data table only. Okay. The other 2 tables are empty. Okay. Now go to request. Now select your request and activate your data. So select it, start button. So wait 1 or 2 minutes so that the data will get activated. Keep on pressing the refresh button. Okay. Okay, done. Then go and refresh your request. Now we can see the symbol, right? Which means the data has been activated successfully. Yeah. Go to contents now. Now go to new data table. Now go to number of entries. How many records? 0. Okay. 0. Nothing is. Now go to your active data table. Okay. Now go to number of entries and see 3 records. Now go to your change log table. Now see one number of entries 3. Okay. And go and see your data over here. So this is your data. So these 3 are nothing but your technical characteristics. This is your data. And in the last we have a column called the 0 record mode. Okay. So the column is called 0 record mode. That is the default object given by the SAP for every DSO. You no need to give it. Okay. For every DSO, whenever you construct the structure, it will automatically give this feature 0 record mode. Okay. Now this is the first time you have loaded the data, right? Yeah. That's the reason every record mode, for every record, the record mode is N, which stands for new image. Okay. Okay, which stands for new image. Okay, done. మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ బిఫోర్ యాక్టివేషన్ ఆఫ్టర్ యాక్టివేషన్ ఏమవుతుందని. సో ఆఫ్టర్ యాక్టివేషన్ డ్యూరింగ్ యాక్టివేషన్ ప్రాసెస్ యాక్చువల్లీ ది డేటా వుడ్ బి మూవ్డ్ ఫ్రమ్ ద యాక్టివ్ డేటా టేబుల్ అండ్ లోడ్ ఇంటూ అదర్ 2 tables called as active data table in the change log table. Okay. During this process, I will listen. So this new data table is like a temporary storage. That's it. Now tomorrow, your manager has submitted your new file, and he told you that, hey Vinay, whatever the transactions happen, actually it is not 100 due to some typo. I mean, just we want to change reverse. For example, Okay. here the same person has again came and purchased some new product. For example, assume Okay. same product. Otherwise, the revenue is not 100. It is actually 150. You want to update your data. Okay. So in the table also you are going to do the same thing, right? Yeah. For example, you are working for an organization. So tomorrow when your salary changes, what your manager will do? They will just come to the table, change accordingly and save it. Yeah. Here also do the same activity. Just save your data. Okay. So one of the record got changed exactly. The revenue, data field especially. Okay. Now load the same file. So whenever our source a table, we will never change it, right? So daily we will be getting data from the same table.
Now start a button. I'm running the load. I'm loading the same file again. Okay. Go to data was requested. Okay. Monitor, and you can see the job has been done. Yep. Now run your DTP. Execute it. Yes, please. Okay. Done. Then once you go and see your status of your request, yes, green. Then what you need to do? Select it and activate. This is one way. The other way is right click on your DSO and click on the activate data. Okay. Okay. Select your DSO, select your request and start button. Okay. So at a time we can activate multiple requests also. Okay. It's not that exactly one or two, multiple requests also we can activate. Okay. So now just keep on refreshing. Multiple requests means like how will we will get multiple? Yeah, load చేశాను అబ్బా ఇవాళ లోడ్ చేశాను మర్చిపోయాను రేపు లోడ్ చేశాను మర్చిపోయాను ఎన్ని లోడ్ చేశాను మర్చిపోయాను Okay. ఫోర్త్ డే వచ్చాను అప్పుడు 4 పెండింగ్ రిక్వెస్ట్ అన్ని ఉన్నాయి కదా Yeah. అవన్నీ కలిపి నేను యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట ఒకటేసారి Okay. Okay. ఒకవేళ మర్చిపోతే Yeah, మర్చిపోవద్దు మర్చిపోతే ఏమవుతుంది ఆ డేటా అవైలబిలిటీలో ఉండదు కదా Yeah. సో నువ్వు లోడ్ చేసి ఏం ఫైదా అప్పుడు నీకు వేస్ట్ Yeah. So keep on refreshing. Okay, done. Now refresh. You can see the data. Okay. Now go to contents. Now go to active data table. So new data is 0 ఉంటుంది definitely గా. Yeah. ఎందుకంటే రిక్వెస్ట్ యాక్టివేట్ చేస్తాం కాబట్టి యాక్టివేట్. Okay. Execute. Now what is the total in your file? In your activate table 410. If you go and check 410 perfect. Yeah. Okay. Now go to your active change log table. Execute. Now we can see just I am sorting on the E001 customer number. Okay. Okay. Now we can see what's happening actually. So when you loaded the data for the first time, these 3 records got loaded. 1, 2, 3. Yeah. With all the record mode called N. Yeah. Okay. When you load the data for the second time, what the system will do is it will compare each and every record. So with Okay. this, so these are all my key fields. These are all my data fields. Okay. So with this key fields combination, any record is already with this key fields combination, any record is already existing. Yeah. Yes. Is there any change in the data fields? Yes. Earlier it was 120 and now it has been 100, sorry, it has been changed to 150, right? Yeah. Yeah. So what the system will do is, whatever the old value was there, it is going to generate a new record over and that it will put all the minus symbol in front of every object, every data field. And it will call it as before image, which means before changes, this was how the data was looking like. Okay. And whatever the latest record is there, it is going to place over here, and that is considered the after image, the space. Okay, so go to F4 help. You can see the before image means X, after image means space. So after changes, how this record was looking like, the entire data is available over here. Okay. Okay, done. That is the case of the first case, first record. Any record with this key combination, existing record, yes. Any changes in this data? No. Don't perform any activity. Okay. If at all any change only, then only perform this activity. Okay. Then go to this record. Any key with this key set, any combination? Yes. Any change in the fields? No. Don't perform any activity. Now take these records. These 3 records. Okay. The after image, these 2 which are not changed, and load into the target. Load into the activator table. So this is what is happening during the activation step. Okay. So every time whenever you load the data, the system is going to compare it with respect to the change log table, whether there is an existing record. If it's a not existing record, it would be inserting it as a new record. Okay. If existing and no changes, don't perform any activity. If existing and any changes are required, then do the changes and store it as after image. Okay. And once your entire checking of all the records is completed, okay, copy all those records and put into your activate table.
and that is the reason if you ever see your active data table, it will be perfectly same as your file. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చేంజ్ చేస్తే హిస్టరీ అంతా ఏముండదు. ఇప్పుడు కరెంట్ గా టేబుల్లో ఏముంది డేటా 150, 120, 140 అదే డేటా ఇక్కడ ఉంటుంది అనమాట. ఆల్ ద చేంజెస్ అన్ని ఆ టేబుల్ లో స్టోర్ అయ్యి ఆ యాక్చువల్ వాల్యూస్ ఇక్కడ పంపించేస్తుంది. అర్థమైందా? ఓకే. ఓకే, నౌ టుమారో మై మేనేజర్ has submitted me a file which consists of a new record, for example. Okay. New record, and one of the existing record got changed. So this 150 has been changed to 170, for example. Okay. Okay, and this 32 has been changed to some 50. Okay. So in this case, one record is newly inserted and two existing Sure. records got changed, right? Yeah. Now see the magic. So yes, okay, yes, yes. So load the file into your DSO. Start button. So same file path, I am not doing any changes. So start, go to monitor. Yes, please. Now take your DTP. Okay, execute it. Yes. Go to your DSO, manage button. You can see the request has been green color. So select the request and activate your request and wait for your activation step has been completed. So during this activation step, what the system is doing, the system is reading the data from the new data table and comparing it with the change log table. Okay. Okay, and what it will do is, this is the file, right? Okay, so what it will do is, these are all my key fields. These are all my data fields. Now what the system will do is, with this existing key, any record is already existing. Yes. With this existing key set, key fields, any record is already existing. Yes. Any change in the data fields? Yes. Earlier it was 150, now it is 170, right? So all those values are putting minus symbol and put the option called before image. And what the latest value is there, it is called as after image and kept over here. Okay. With this record, with this key combination, any record is already existing. Yes. Yes. Any change in the data fields? Yes. Yeah. Earlier the quantity was 32, now it has been changed to 58. So this changes should be reflected. And whatever the earlier record was there before image, whatever the new record, new status is, that is called as the after image and placed over there. Okay. With this key set, any record is already existing. Yes. Yes. Any change in the data fields? No. No. Don't perform any activities. With this key combination, any record is already existing? No. No. Insert it as a new record. Okay. Okay. So this will entire story will happen in the backend with respect to the DSO. Okay. Okay. Now run, refresh. Now go to the contents. Now go to your active data table. Execute. You can see it's a very good table. 570. Now if you observe 570, perfectly matching with the source table. But all the chetta chadaram is available in the which table? Change log. Change log table. From chala కష్టపడుతుంది table. Active data table మంచి ఎంజాయ్ చేస్తుంది. ఓకే, నేను ఇక్కడ చూడు, ఇక్కడ ఆ లేటెస్ట్ రికార్డ్ 150 కదా, సో ఇక్కడ 170 ఇక్కడ ఉంది. సో ఈ 002 రికార్డ్ చేంజ్ చేసాం కదా, సో అది చేంజ్ రికార్డ్, ఇది నౌ యాక్చువల్ రికార్డ్ 50. ఓకే, నౌ థర్డ్ రికార్డ్ ఏమైనా చేంజ్ చేస్తామా? లేదు. ఫోర్త్ రికార్డ్ న్యూలీ. సో లైక్ దిస్, ఇఫ్ యూ లో హౌ మెనీ రికార్డ్స్ యూ లోడ్ ఫర్ ఎవ్రీ రికార్డ్, ఫర్ ఎవ్రీ డేటా, ఫర్ ఎవ్రీ రికార్డ్ ఇట్ ఇస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే. ప్రతి రికార్డ్ కి అండ్ లోడ్ ఇన్ టు ద టార్గెట్. లైక్ మనకు అక్కడ 32 అంటే ఇక్కడ 320 అట్లా వస్తుంది కదండి. అంత డెసిమల్ ప్లేసెస్ లో ఉంటుంది అనమాట. వెన్ యూ షో యువర్ డేటా ది రిపోర్ట్ లెవెల్ 32 అని చూపిస్తుంది ఇక్కడ ఇన్ డెసిమల్ ప్లేసెస్. ఓకే. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డిఎస్ఓ. దెన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డిఎస్ఓ, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇన్ఫో క్యూబ్? యాక్చువల్లీ రెండు ఎందుకు అసలు? అదే ఏంటి నెక్స్ట్ అదే క్వశ్చన్ అడిగామన్నాను, రెండు దేనికి అసలు? అవునా, మీరు అందుకే మీరు అందరు ఎవరు అడగడానికి అన్ని నేనే చెప్పేసాను అనమాట ముందే. సరే, నేను కంటిన్యూ చేస్తాను అబ్బా నైట్ ఇది. ఓకే. సో ఇక్కడ వరకు డిఎస్ఓ కంప్లీట్ అయిపోయింది అనమాట. అసలు డిఎస్ఓ ఎందుకు, ఇన్ఫో క్యూబ్ ఎందుకు, డిఫరెన్స్ ఏంటి, అవన్నీ నేను నైట్ కంప్లీట్ చేసి రియల్ టైం కూడా చూపిస్తాను ఒకసారి. ఐడియా వచ్చింది. ఒకసారి నైట్ ఏ టైం కూర్చుందా, ఎంతసేపు కూర్చుందో ఒకసారి చెప్తారా? నాది ఆఫీస్ కదా, సో మాక్సిమం ఐ ట్రై మై బెస్ట్ స్టార్ట్ ఎట్ 7 o'clock. ఓకే. 98%, 1% చెప్పలేదు. లాస్ట్ మూమెంట్ నాకు ఏమన్నా రావచ్చు కదా ఆఫీస్ లో, అట్లా ఏమన్నా డిలే చేద్దాం. 7 to 8:30 or 9 వరకు వచ్చిందాం. ఓకే. ఓకేనా? సారీ 7 to 8:30 or 9.
యా ఓకే 1.5 hour 2 hours. చేంజ్ ఉంటే డెఫినెట్లీ ఐ ఇన్ఫార్మ్ యూ. ఏంటండి? ఏమైనా చేంజ్ ఇన్ షెడ్యూల్ లాస్ట్ మినిట్ నాకు ఆఫీస్ లో వర్క్ వచ్చింది అనుకోండి, ఎమర్జెన్సీ విచ్ ఐ కాంట్ అవాయిడ్ కదా, ఏమైనా Yeah, చేంజ్ అవును. ఉంటే డెఫినెట్ యా నాకు క్లాస్ ఉంటుంది. యా గూగుల్లో మెసేజ్ పెట్టండి, నేను అడ్జస్ట్ చేసుకుంటా దాన్ని బట్టి. షూర్ డెఫినెట్లీ. ఓకే అండి. మీరు డిఎస్ఓ ప్రాక్టీస్ చేసి ఆ మెటీరియల్ లో డిఎస్ఓ అని ఫోల్డర్ ఉంటుంది ఒకటి, డేటా స్టోర్ ఆబ్జెక్ట్స్ అని, ఆ మెటీరియల్ అంతా చదవండి. ఒకసారి ఇన్ఫో క్యూబ్ మెటీరియల్ ఎక్కడ ఉందో చూపిస్తారండి, నాకు కనిపించలేదు యాక్చువల్. మెటీరియల్ ఓకే ఓకే ఓకే. ఇన్ఫో క్యూబ్ జస్ట్ అది డైమెన్షన్ టేబుల్స్ కదా, యా చూడు గూగుల్ లో ట్రై చేసుకో, ఓకే. దొరుకుతుంది నా దగ్గర. యా ఓకేనా? ఇన్ఫో ఆబ్జెక్ట్ ఉందా అండి? ఇన్ఫో ఆబ్జెక్ట్ ఉన్నట్టుంది కదా. ఉంది ఉంది. ఇన్ఫార్మేషన్ కింద లాస్ట్ వర్డ్ సెకండ్ ఫోల్డర్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఉంటుంది చూడండి. ఓకే. ఇన్ఫో ఆబ్జెక్ట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. యా ఓకే అండి. ఓకేనా? యా చలో మరి క్యాచ్ ఇట్ ఇన్ ద టు నైట్. యా ఓకే. థ్యాంక్ యూ. బాయ్.